హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ జరిగింది. సో తన పెళ్లి కూతురు రోజు ఇలా హెల్దీ అండ్ అలానే పెళ్లి కూతురు ఫంక్షన్ ఒకే రోజు జరిగింది. అదంతా కూడా ఇదే వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో మార్నింగ్ వెళ్ళేసరికి మా సిరికి ఇలా సింగిల్ షాట్స్ అయితే తీస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా తమ్ముడు వాళ్ళ మేనకోళ్ళకి స్పెట్స్ పెట్టి రెడీ చేస్తున్నాడు మా కాశీకి. లేడీస్ అందరికీ పింక్ కలర్ చెప్పారు, ఇంకా జెంట్స్కి వచ్చేసి వైట్ అండ్ వైట్ చెప్పారు. సో అందరూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్ వేసుకుని భలే రెడీ అయిపోయారు. ఇంకా జెంట్స్ అందరూ ఇలా వైట్ అండ్ వైట్ కదా, సో పంచి కట్టుకుని అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ మా హస్బెండ్, మావయ్య, తాతయ్య, బాబాయ్ అందరూ కూడా ఇలా గోడ అవతల నుంచి అయితే చూస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ లేడీసే ఉన్నారు. సో లేడీస్ అందరూ కూడా అక్కడ ప్లేస్ ఆక్యుపై చేస్తారని జెంట్స్ ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు. ఇంకా మా డాడీ కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు. సో అందరూ కలిపి ఇక్కడ నుంచి అయితే చూసారు. చెల్లికి సింగిల్ షాట్స్ అన్నీ తీసాక మా తమ్ముడు అండ్ అలానే మా చెల్లి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారో గెస్ట్ చేసి కమెంట్ చేయండి చూద్దాం. ఇలా బాయ్స్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి మా చెల్లి రావాలన్నమాట. సో వీళ్ళు డ్యాన్స్ చూసి మర్చిపోయి కొంచెం లేట్గా అయితే వచ్చింది. సో అందుకనే అందరూ అలా నవ్వుకుంటున్నారు. మా చెల్లి డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది, కానీ ఎందుకు ఆ రోజు అసలు డ్యాన్సే వేయలేదు. సో ఇక్కడ మా పిన్ని బాబాయ్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీశారు. నెక్స్ట్ మా తమ్ముడు హైట్ ఎక్కువ మూలని చూడడానికి అన్నయ్యలా కనిపిస్తాడు, కానీ అక్క తమ్ముళ్ళే వీళ్ళిద్దరు. సో సరదాగా అలా మాట్లాడనంటే ఒకరినొకరు గిల్లుకుంటే నవ్వుతున్నారు. నెక్స్ట్ ఇంకా మా పెద్దమ్మ, మా పెద్దతయ్యతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. అలా అందరితోని ఫొటోస్ అయితే తీసుకున్నాక జెంట్స్ సెపరేట్గా, లేడీస్కి సెపరేట్గా కొన్ని స్టిల్స్ అండ్ చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశారు. సో ఫస్ట్ ఇలా జెంట్స్తో అయితే తీస్తున్నారు. కాశీ వాళ్ళ పిన్నితో ఫొటోస్ తీసుకుని లేడి పిల్లల్లో పరిగెట్టుకుంటూ వచ్చేసింది. జెంట్స్ కజిన్స్ తో ఫొటోస్ వీడియోస్ కంప్లీట్ చేశాక ఇంకా లేడీస్ కజిన్స్ అందరూ కూడా ఇలా గ్రూప్ గా ఫొటోస్ వీడియోస్ తీశారు. కెమెరామెన్స్ చెప్పారు ఇలా చేయండి అలా చేయండి అని చిన్నగా వీడియోస్ అయితే తీశారు. అలా ఫొటోస్ అన్ని కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ పిన్ని ఆంటీ ఇద్దరు కలిపి సిరికి నలుగు పిండి అయితే పెడుతున్నారు. నెక్స్ట్ మా తమ్ముడు కూడా చూడండి, మార్నింగ్ మొత్తం ఫేస్ ప్యాక్ వేసాడు. ఒకరికొకళ్ళు ఎలా ఫామ్ వేసుకుంటున్నారు, ఇప్పుడు కూడా దెబ్బలాడేసుకుంటున్నారు వీళ్ళు. సో అలా ఫన్నీగా అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఇదంతా రాగా పెడితే బాగుంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం సాంగ్స్ అంతా పెట్టారు. సో కాపీరైట్ పడదు కదా, సో అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. న్యాచురల్ వాయిస్ అయితే చాలా బాగుంటుంది. భలే జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా జరిగింది ఆ రోజు అయితే. సో ఇంకా అందరూ నలుగు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయాక పిన్ని బాబాయ్ ఇలా ఫస్ట్ చెల్లికి నీళ్ళైతే పోస్తున్నారన్నమాట. మనం ఎంత పెద్దోళ్ళైనా మనకన్నా తర్వాత పుట్టిన వాళ్ళని చూస్తే ఎప్పుడూ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు కదా. సో అలాంటిది మా సిరికి మ్యారేజ్ అవుతుంటే అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా పాపని ఇలా గోడ ఎక్కించి అయితే చూపిస్తున్నాము. ఫుల్ వాటర్తో గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇంకా కాశీ అలా గోడ మించి అయితే చూస్తుంది. ఇంకా లాస్ట్లో చెప్పాను కదా, మా సిరి ఆ రోజు ఎందుకు అసలు డ్యాన్స్ చేయలేదని. ఇంకా అందరూ ఫోర్స్ చేసి డ్యాన్స్ చెయ్యి అనేసరికి ఇంకా తప్పదురా బాబు అన్నట్టుగా లాస్ట్లో ఇలా చిన్నగా డ్యాన్స్ స్టెప్స్ అయితే వేసింది. మా సిరితో పాటు మా బాబాయ్, మావయ్య వాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ అయితే వేశారు. చాలా సరదాగా అనిపించింది. సో అలా హల్దీ కంప్లీట్ అయిపోయాక టిఫిన్స్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇంటికి వెళ్ళాక ఫస్ట్ కాశీని రెడీ చేస్తాను. తర్వాత నేను రెడీ అయ్యి బయటకు వచ్చే లోపల కాశీ ఇలా దివాన్ మీద క్యూట్గా పడుకుంది. సో చాలా బాగా అనిపించి అలా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. కాశీ వేసుకున్న హాఫ్ సారీ వచ్చేసి నేనే స్టిచ్ చేశాను. జస్ట్ 2 days ముందర పెళ్లి కూతురు ఫంక్షన్ కోసమని అలా అయితే స్టిచ్ చేశాను. ఇంకా మేము వెళ్ళేసరికి పెళ్లి కూతురు ఫంక్షన్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాశీని మేనేజ్ చేస్తూ లోపలే ఉండిపోయాను. బయటకు వచ్చేసరికి సిరి వాళ్ళ ఫ్రెండ్స్, కజిన్స్తో ఇలా డ్యాన్స్ అయితే చేస్తుంది. పెళ్లి కూతురు గెటప్లో చాలా బాగుంది, చాలా బాగా రెడీ అయింది. సో నా దగ్గర పిక్స్ లేవు, ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అందరూ కలిపి డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ కలిపి మా సిరిని సైడ్ చేసేసరికి తానే పక్కకైతే వచ్చేసింది. సో ఇంకా లాస్ట్లో చెల్లికి ఇలా వీడియోస్ అయితే తీస్తున్నారు. కాశీకి మా చిన్నన్న వాళ్ళ అమ్మాయి మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఆ రోజంతా మ్యాక్సిమం టైం తనతో ఆడుతూనే ఉంది.
మా అత్తమ్మ, మావయ్య గారు వచ్చారు అక్షింతలు వేయడానికి. కాశీ అసలు బయటికి కూడా రానంటే రాననేసింది. ఇంకా ఆ పాపతో అలా ఆడతానే ఉంది. సో, మా మావయ్య గారు తీసుకొచ్చి కాసేపు ఆడించారు. సో, హల్దీ పెళ్ళికూతురు ఈవెంట్ అయితే చాలా జరిగింది. నెక్స్ట్ రిసెప్షన్ అండ్ అలానే మ్యారేజ్ వీడియోస్ కూడా త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you in next video. Thank you for watching.